ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. వాహనదారులకు ఊహించినట్లే షాక్ తగిలింది. పెట్రోల్, డీజిల్ పై ₹3 చొప్పున పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెంచిన రేట్లు ఈ ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, చమురు మార్కెటింగ్ కంపెనీలపై పడుతున్న ఆర్థిక భారంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. వాహనదారులకు ఊహించినట్లే షాక్ తగిలింది. పెట్రోల్, డీజిల్ పై ₹3 చొప్పున పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెంచిన రేట్లు ఈ ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, చమురు మార్కెటింగ్ కంపెనీలపై పడుతున్న ఆర్థిక భారంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. గుడ్ మార్నింగ్ సందీప్. ఉదయం పూటనే మనకు పెద్ద బ్రేకింగ్ న్యూస్ గా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇది పెట్రో బాంబు పేలిందన్నటువంటి వార్తగా మనం చూడాలి. ఎందుకంటే ఇది ఒక్కసారిగా పెట్రోల్ మీద 3.14 అంటే దాదాపు 3.5 పైసల దాకా పెరిగినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పెట్రోల్ ధర, డీజిల్ ధర ₹3.11. ఇది దాదాపుగా మనం చూడొచ్చు 4 సంవత్సరాల నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలు పెంచడానికి వెనక ముందు ఆడింది. తర్వాత ముందు కేంద్ర ప్రభుత్వం అంటే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కేంద్ర ఎన్నికలు వచ్చాయి. దాని తర్వాత రాష్ట్రాల్లో ఉన్నటువంటి చాలా ఎన్నికలు కూడా వచ్చినటువంటి నేపథ్యంలో ఉన్నాయి. అయితే దాని తర్వాత చాలా కాలంగా పెట్రోల్ ధర పెంచబోమని చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు మొన్న మోడీ హైదరాబాద్ లో పిలువచ్చి వెళ్లారు. అంతకంటే ముందు కూడా మొన్న కేబినెట్ సమావేశం జరిగింది. కేబినెట్ సమావేశంలో కూడా దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదన పెట్టారు. అంతిమంగా ఈ రోజు తెల్లవారుజామున 6 గంటల నుంచి పెట్రోల్ ధరలు పెంచుకున్నట్టు కూడా వాళ్ళు క్లియర్ గా చెప్పారు. కనుక ఇప్పటికే ఇంప్లిమెంటేషన్ వచ్చింది. హైదరాబాద్ తో పాటు ప్రధాన నగరాలుగా చెప్పేటువంటి కల్కట్టా, బెంగళూరు, ఢిల్లీ ఇట్లా అన్ని మన నగరాలతో పాటు రేట్లు మొత్తం కూడా మారిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఒక్కసారిగా ప్రజెంట్ మనం హైదరాబాద్ నుంచి మాట్లాడుకుందాం. హైదరాబాద్ లో ₹107 దాదాపుగా 3.5-4 సంవత్సరాల నుంచి కంటిన్యూ అవుతుంది పెట్రోల్ ధర. అదే సమయంలో ఇప్పుడు 3 చిల్లర పెరగడం అంటే దాదాపు ₹110.50 దాకా పెరగబోతున్నటువంటి పరిస్థితి కూడా మనం అర్థం చేసుకోవాలి. అదే సమయంలో డీజిల్ ప్రైస్ కూడా ₹3.11 అంటే దాదాపు ఇది కూడా గణనీయంగా పెరిగినట్టుగా మనం చూడాల్సిన అవసరం ఉంది. పెట్రోల్ ధర, డీజిల్ ధర ఈ రెండు కూడా ₹3 పైన పెంచడం అనేది ఒక్కసారిగా వాహనదారులందరికీ ఇది బిగ్ షాకింగ్ గానే మనం చూడాల్సిన అవసరం ఉంది. ప్రజెంట్ మనం చూడొచ్చు ఢిల్లీలో కూడా ₹3 పెరిగింది. అక్కడ ₹97 చిల్లర అంటే దాదాపు ₹98 అక్కడ ప్రజెంట్ రేట్ ఉంది. ఇప్పుడు ₹3 అక్కడ కూడా పెరిగింది. కోల్కతాలో ₹108 ఉంది. మనకంటే ఎక్కువ ₹1 ఎక్కువ ఉంది అక్కడ. అక్కడ కూడా ₹3.29 పెరిగినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ముంబైలో ₹106.68 ప్రస్తుతం రేట్ ఉంది. అక్కడ కూడా ప్లస్ ₹3.14 పెరిగినటువంటి పరిస్థితి. చెన్నైలో కూడా ₹103.67 ప్రస్తుత రేట్ ఉంది. అక్కడ ప్లస్ ₹2.83 నియరెస్ట్ ₹3 దాకా పెరుగుతున్నటువంటి పరిస్థితి. డీజిల్ ప్రైస్ లో కూడా చాలా వేరియేషన్ కనిపిస్తుంది. ఢిల్లీ మన దగ్గరతో పోల్చుకుంటే ఢిల్లీలో కానీ మిగతా చోట్ల కొంత రేటులో మార్పులు ఉంటాయి. ఎందుకంటే అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అంటే మనకు న్యాయవిధార ఇక్కడ వస్తున్న నేపథ్యంలో మనకు కొంచెం అది సదుపాయం లేదు. సముద్ర మార్గాలు ఉన్నటువంటి ఏరియాలో మొదటి నుంచి కూడా కొంచెం తగ్గుతూ ఉంటుంది. ఇక్కడ ఢిల్లీది మనం చూసుకుంటే ₹90.67 ఉంది. అక్కడ కూడా ₹3 పెరిగినటువంటి పరిస్థితి. అదే సమయంలో కోల్కతాలో 95.13 ఉంది. ₹3.11 పెరిగినటువంటి పరిస్థితి. అదే సమయంలో ముంబైలో 93.4 ఉంది డీజిల్ ప్రైస్. అక్కడ కూడా ₹3.11 పెరిగింది. చెన్నైలో కూడా ₹95 ప్రస్తుత రేట్ ఉంది. అక్కడ కూడా ₹2.86 పెరిగినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తానికి మొత్తం పెట్రోల్ ఉత్పత్తులు అంటే క్రూడ్ ఆయిల్ ధర పెరిగినటువంటి నేపథ్యం, ఎవరైతే ఆయిల్ కంపెనీలకు వచ్చేటువంటి రేట్లను తట్టుకోలేనటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో మొత్తం దీనికి గల కారణాన్ని మనం ఒకసారి రీసెంట్ గా జరిగినటువంటి వార్ అయితే ఉందో వార్ ఇంపాక్ట్ మొత్తం కూడా అన్ని దేశాల మీద ఎఫెక్ట్ పడినటువంటి పరిస్థితి. ఇటు ఇండియాలో కూడా దాని రేటు పెరిగింది. ఇటు ఆయిల్స్ పెరిగాయి, అంటే నూనె ఇంట్లో వాడుకున్నటువంటి వంట నూనెలు పెరిగాయి, గ్యాస్ ధరలు పెరిగినటువంటి పరిస్థితి మనం రీసెంట్ గా మనం చూసాం. మొత్తం కూడా కమర్షియల్ సిలిండర్లు ఒక్కసారిగా
వేల రూపాయల దాకా పెరిగినటువంటి పరిస్థితి మనం చూసాం. దీని ద్వారా ఒక్కసారిగా ఈ బయట టిఫిన్స్ రేట్లు కానీ రెస్టారెంట్ లో ఉన్నటువంటి దాని మీద ఉన్నటువంటి ఇంపాక్ట్ ఉన్న అన్ని సంస్థల మీద కూడా పెరిగినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఒక్కొక్కటి కూడా పెంచి బంగారం కూడా కొనుగోదని మనం చెప్పినటువంటి పరిస్థితి మనం మోడీని చూసాం. ఇప్పుడు గ్యాస్ సంబంధించి కానీ అదే సమయంలో ఇప్పుడు పెట్రోల్ ఉత్పత్తులు కూడా ఒక్కసారిగా పెరగబోతున్నటువంటి అంటే మనం చూసాం మోడీ స్టేట్మెంట్ ఏదైతుందో వాహనాలు తగ్గించుకోండి, ఈవెన్ నేను కూడా తగ్గించుకుంటున్నాను, రాష్ట్రాల ముఖ్యమంత్రులు తగ్గించుకోండి, మంత్రులు తగ్గించుకోండి, అందరూ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా మార్చుకోండి సంస్థలు అన్నటువంటి చెప్పినటువంటి ఏదైతే పిలిపించారో అందుకు అనుగుణంగానే చెప్పి 48 గంటలు కూడా కాలేదు, వెంటనే ఒక్కొక్కటిగా రాష్ట్రాలు మొత్తం కూడా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కనుక ఇప్పుడు ఈ పెట్రోల్ ఉత్పత్తులు ఏదైతే పెరిగిందో దీని ఇంపాక్ట్ ఖచ్చితంగా వినియోగదారుల మీద ఉంటుంది. ఇటు డైలీ కూడా వాహనం లేని బయటికి వెళ్ళలేని పరిస్థితి మనం చూసాం. చిరు వ్యాపారుల నుంచి ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వాహనం బయటికి తీయాల్సిందే. దీని ఇంపాక్ట్ ఖచ్చితంగా కూడా ప్రతి నెల మీద ఖచ్చితంగా మళ్ళీ 2,000-3,000 రూపాయల పైన పెరిగే అవకాశం ఉంటుంది. కనుక ఏదైనప్పుడు కూడా దీని కుటుంబ వ్యవస్థ మీద చాలా చిన్న భిన్నమయ్యే అవకాశం ఉంటుంది. గడిచిన 3.5-4 సంవత్సరాల నుంచి పెంచకుండా కేంద్ర ప్రభుత్వం నాన్స్ ఉన్నట్టుకి ఎప్పుడో రోజు బాంబు పేలుస్తారు అన్నటువంటి ఇండికేషన్ ఇస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఎట్టకేలకు అన్ని ఎలక్షన్స్ అయిపోయాయి. మన 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయాయి. కనుక అటు కేరళ కావచ్చు, మిగతా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికలు కూడా బీహారు ఇట్లా అన్ని ఎన్నికలు, తమిళనాడు ఎలక్షన్స్ అన్ని అయిపోయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు దరిదాపులో ఎలక్షన్స్ లేని కారణంగానే ఇక ఇప్పుడే సరి అయినటువంటి సమయం అని కూడా కేంద్ర ప్రభుత్వం భావించింది. కొంత క్రూడాయిల్ ధరల విషయంలో కొంత 2-3 సంవత్సరాల నుంచి కొంత డిస్టర్బెన్స్ ఉన్నప్పటికీ కూడా కొంత కేంద్ర ప్రభుత్వం భరిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. కనుక ఇప్పుడు పెరిగినటువంటి రేట్ల వల్ల ఇది సామాన్యునిపై నడ్డి విరిచేలాగా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇటు హైదరాబాద్ లో మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ రైస్ ఈ మొత్తం ప్రైస్లకు సంబంధించి గణనీయంగా మార్పులు ఉంటాయి. ఇక్కడి నుంచి 110 రూపాయల చిల్లర 111 రూపాయల దాకా పెట్రోల్ ధరలు ఉంటాయి. డీజిల్ విషయంలో కూడా 3.11 రూపాయలు పెరిగింది. అన్ని రేట్లు కూడా పెరిగినటువంటి నేపథ్యంలో దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా సామాన్యుడి మీద పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. సందీప్, నరేంద్ర, అంటే కొంతమేర ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అంటే దేశ ఆర్థిక పరిస్థితిపై ఇప్పటికే చాలా మంది ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే దీనికి సంబంధించి ఇప్పుడు పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగడం వల్ల కూడా ప్రజా రవాణా వ్యవస్థ కూడా రేట్లు పెంచే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా గ్యాస్ ధరలు పెరిగినా, పెట్రోల్ ధరలు పెరిగినా దాని ఇంపాక్ట్ మొత్తం కుటుంబ వ్యవస్థ మీద చాలా తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. కరెంటు రేట్లు పెరిగినా ఈ 3 అనేది నిత్యావసర వస్తువులుగానే మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. కనుక ఈ ముఖ్యంగా గ్యాస్ కు సంబంధించి మనం తీసుకుంటే మనం కమర్షియల్ చూసాం. గతంలో కూడా చాలా సార్లు రేటు కూడా పెంచింది కేంద్ర ప్రభుత్వం. ఇంట్లో ఉన్నటువంటి కమర్షియల్ కాక డొమెస్టిక్ సంబంధించినటువంటి గ్యాస్ సిలిండర్ రేటు కూడా పెంచింది. అప్పుడు ఖచ్చితంగా కుటుంబంలో అదనంగా ఆదాయం పెట్టాల్సి వస్తుంది. అదే సమయంలో బయట వెళ్లాలన్నా ఉన్నా కూడా అన్నిటి ఇబ్బంది ఉంది. ఇప్పుడు మన కమర్షియల్ రేటు పెరగడం వల్ల ఒకేసారి గణనీయంగా పెంచడం వల్ల దాని ఇంపాక్ట్ అంతా బయట టిఫిన్ రేట్స్ పెంచారు, హోటల్లో రెస్టారెంట్లలో రేటు పెంచారు. దాని తర్వాత మొత్తం కూడా అన్నిటి మీద దాని ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది. మనం చూస్తున్నాం ప్రత్యక్షంగా. ఇప్పుడు ఈ పెట్రోల్ డీజిల్ రేటు అనేది ఖచ్చితంగా నేరుగా తన కుటుంబం మీదనే పడే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీని ఇంపాక్ట్ చిరు వ్యాపారుల మీద కానీ అదేవిధంగా చిన్న ఉద్యోగుల మీద కానీ దాని ఇంపాక్ట్ చాలా గణనీయంగా పెరుగుతుంది. అదనంగా నెలకు మళ్ళీ 2-3 వేల రూపాయలు పెంచుకోవాల్సిన పక్కన పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పులు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కనుక సామాన్యుడి మీద ఖచ్చితంగా మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఖచ్చితంగా కూడా నిరసనలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. సాధారణంగా అయితే ₹1-2 పెంచుతుంటారు, కానీ ఇక్కడ 3.5-4 రూపాయల దాకా పెంచినటువంటి పరిస్థితి ఉంది అన్ని రాష్ట్రాల్లో కూడా. కనుక ఇది ఖచ్చితంగా సామాన్యుడి మీద ఇంపాక్ట్ చూసే అవకాశం అయితే కనిపిస్తోంది. సందీప్, రైట్, థ్యాంక్ యూ నరేందర్.